అధికముగా ఆరాధింతు ఆశక్తితో. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. ఇంతవరకు ఆదుకున్నవే అయ్యా, ఇంతవరకు ఆదుకున్నవే. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 అద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయముతోడా. నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిను పాదము పంద పంచేంద్రియములు గ్రహించగలు. విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా. నీ మహాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయముతోడా. పరమ పితామా పాలక జయము వంచుడి వినయముతోడ. నీ మహాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితేరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా
మీ పాటల జ్ఞాపక సహనమున మా కోసం చిత్తగించుతేరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. యేసయ్యా ఆరాధనా, 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 యేసయ్యా ఆరాధనా, 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 యేసయ్యా ఆరాధనా, 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 మెస్సయ్యా ఆరాధనా, 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 యేసయ్యా ఆరాధనా, ఆరాధనా, యేసయ్యా, యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. స్వాగతం, రక్షకుడా యేసయ్యా స్వాగతం, మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, రక్షకుడా యేసయ్యా స్వాగతం, బెత్లెహేములో జన్మించిన ఇమ్మానుయేలు దేవా స్వాగతం, మరియ తల్లి గర్భాన అవతరించిన దైవతనయుడా స్వాగతం, మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, రక్షకుడా యేసయ్యా స్వాగతం, మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, అభిషేక్తుడా యేసయ్యా స్వాగతం. ఆది అంతము నీవే యేసయ్యా, రాజులకు రాజు నీవే, ప్రభువులకు ప్రభువు నీవే, ఆది అంతము నీవే యేసయ్యా, సత్యము జీవము నీవే యేసయ్యా, పరలోకము మార్గము నీవే యేసయ్యా, సత్యము జీవము నీవే యేసయ్యా, పరలోక మార్గము నీవే
మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, మా రక్షకుడా మెస్సయ్యా స్వాగతం, మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, అభిషేక్తుడా యేసయ్యా స్వాగతం, మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, మా రక్షకుడా యేసయ్యా స్వాగతం, మెస్సయ్యా మెస్సయ్యా స్వాగతం, అభిషేక్తుడా యేసయ్యా స్వాగతం. పాప జెసికా పుట్టినరోజున వారి తల్లిదండ్రులు ప్రత్యేకంగా ప్రార్థించమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ చిన్నారి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ఈ రోజున ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండెనుగాక. మీ ఆత్మతో నుండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవ సమాజమంతా కూడా, ముఖ్యంగా కథోలిక శ్రీ సభ 2 పండుగలను కొనియాడుతూ ఉంది. మొదటిది, ప్రపంచమంతా కూడా కొద్ది గంటలలో మనం నూతన సంవత్సరంలోనికి వెళుతూ ఉన్నాం. నూతన సంవత్సరాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలోనికి వెళుతున్న మనం అందరం కూడా మనం ఏమి చేయాలి? ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్. గడిచిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం 2025 వాట్ హ్యాపెన్ టు మై లైఫ్. 2025 సంవత్సరంలో నా జీవితం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా నేను గడిపానని ఒక్కసారి యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ సంవత్సరం అంతా కూడా ఒడిదుడుకులు జరిగి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో దేవుని ధిక్కరించి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో దేవుడిచ్చిన మన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం దుర్వినియోగం చేయి ఉండవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో మంచిగా కూడా ఉండవచ్చు. సో వాట్ హ్యాపెనింగ్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ 2025, వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒకవేళ ఈ 20-25 సంవత్సరాలలో కొన్ని ఒడిదుడుకులు జరిగి ఉన్నట్లయితే, కొన్ని తప్పిదాలు జరిగి ఉన్నట్లయితే, యూ హ్యావ్ టు రెన్యూ యువర్ సెల్ఫ్. చేసిన తప్పిదాలని సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయాలి. 2025 సంవత్సరంలో ఏదైతే మనం తప్పులు చేశామో, ఏమైతే పొరపాట్లు చేశామో, అవి 2026 సంవత్సరంలో జరగకూడదు. యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్, యూ హ్యావ్ టు రెన్యూ యువర్ లైఫ్ ఇన్ 2026. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. 20-25 సంవత్సరాలలో నా జీవితాన్ని ఏ విధంగా గడిపాను, సరైన విధంగా గడిపానా లేదా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒక క్షణం. దేవుని ఎదుట నిజాయితీగా చెప్పుదాం, ప్రభు ఈ విషయాలలో, ఈ సందర్భాలలో నేను తప్పిదం చేశాను. నువ్వు ఇచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకున్నాను. కానీ 2026 సంవత్సరం ఇది జరగకూడదు. ఇది జరగకుండా ఉండాలి అంటే నీ యొక్క సహాయం నాకు కావాలి, నీ యొక్క దీవెనలు నాకు కావాలి. అవి లేనిదే నేను నా తప్పులు నేను సరిదిద్దుకోలేను. దేవుని ముందు ఉంచుదాము. కొన్నైనా సరిదిగో ఈ విధానంలో నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను. మూడో అంశం, గ్రాటిట్యూడ్. మనం తప్పులు చేసి ఉండొచ్చు, పొరపాట్లు చేసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు చాలా విధానాలుగా మనల్ని దీవించాడు, ఆదుకొన్నాడు, మన జీవితాలలో అద్భుతాలు చేశాడు. ఎవరైనా సరే గుండె మీద చేసుకుని 20-25 సంవత్సరాలు దేవుడు నాకు ఏమీ చేయలేదని చెప్పగలమా? అసలు దేవుడు నన్ను ఏమి పట్టించుకోలేదని చెప్పగలమా? డెఫినెట్లీ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us. God has blessed us. So many things He might have done in your life. ఒకసారి గుర్తు తెచ్చుకుందామా? దేవుడు ఏ విషయంలో నన్ను దీవించాడు, దేవుడు ఏ విషయంలో నన్ను ఆదుకొన్నాడు. బలహీనురాలునైనా అయినప్పటికీ కూడా ఇదిగో ఈ విషయంలో నన్ను దేవుడు దీవించాడని కెన్ వి షో అవర్ గ్రాటిట్యూడ్ టు గాడ్. దేవా
నీకు స్తుతి స్తోత్రాలు. ఇదిగో ఈ విషయంలో నన్ను ఆదుకొన్నావు, నన్ను దీవించావు, నన్ను నడిపించావు. నాలుగో అంశం, వీ హ్యావ్ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ 2026. 2025 సంవత్సరంలాగానే ఉండకూడదు. మనం ఇంకా పెరగాలి, ఇంకా ఎదగాలి అంటే దేవుడి దీవెనలు కావాలి. బహుశా చాలామంది ఈ సమాజంలో ఈ నూతన సంవత్సరంలో క్లబ్లకు వెళ్ళొచ్చు, డ్యాన్స్లు వేయొచ్చు, విందులు వినోదాలు జరుపుకుంటూ ఉండొచ్చు చాలామంది. కానీ దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు, ఆయన సన్నిధిలో నిలబడి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి. ఎంతోమందికి చదువుకోవటానికి అవకాశాలు లేక, ఎంతోమంది ఎదగదల లేక చాలామంది సమాజంలో ఉన్నారు. కానీ దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఒక బీఎస్సీ నర్సింగే కావచ్చు, డెంటల్ సైన్సెసే కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఒక గురువుగా కావచ్చు, ఒక సిస్టర్గా కావచ్చు, ఒక బ్రదర్గా కావచ్చు, ఒక క్యాండిడేట్గా కావచ్చు. దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు. కానీ వీ హ్యావ్ టు గ్రో. 2020 సంవత్సరంలో నేను పెరగాలి, ఎదగాలి. ఏ విధంగా పెరగాలి, ఏ విధానం, అది కూడా నువ్వే చెప్పగలగాలి. ప్రభువా, ఇదిగో ఈ విషయంలో నేను వీక్గా ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ ఐ హ్యావ్ టు గ్రో మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, కైండ్లీ బ్లెస్ మీ అని ఈ నూతన సంవత్సరానికి వెళుతున్న మనం అందరం కూడా ప్రార్థించుదాం. రెండో విషయం, తల్లి కథోలిక శ్రీ సభ మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఆమె ఒక తల్లి. మన రక్షకుడైన యేసు ప్రభువుని 9 మాసాలు గర్భంలో మోసింది. అది మాతృత్వం యొక్క గొప్పతనం. 9 మాసాలు ఒక పిండాన్ని ఒక కడుపులో మొయ్యాలి అంటే అది మామూలు ఆషామాషి కాదు. ఎన్నో ఒడుదొడుకులు. ఆ బిడ్డను భూమి మీద పడేసేంతవరకు ఆ తల్లి ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో కాపాడుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ పండంటి బిడ్డ ఈ లోకానికి వస్తాడు. తల్లి మరియమాత మోసింది 9 నెలలు. 9 నెలలు మోయటమే కాదు, 33 సంవత్సరాలు తన కొడుకు అండదండగా ఉంది, అన్ని విధాల తోడ్పడింది. ప్రతి తల్లి ఏ విధంగా మనల్ని పెంచిందో అదేవిధంగా మరియ తల్లి యేసు ప్రభుని పెంచింది, పోషించింది. చివరిసారిగా యేసు ప్రభు శిలువ మీద మరణిస్తూ తన తల్లిని అందరి తల్లిగా మనకు ప్రసాదించాడు. ఈ నూతన సంవత్సరం వెళుతున్న మనం అందరం కూడా ఆ మరియ తల్లి దీవెనలతో, ఆ మరియ తల్లి అండదండలతో, ఆమె యొక్క మధ్యత్వ ప్రార్థన సహాయంతో మనం అందరం కూడా యేసు ప్రభుని అడుగుజాడల్లో నడవటానికి కావలసిన సహాయాన్ని దయచేయమని ప్రార్థించుదాం. ఒకసారి కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటూ, దేవునికి మానవునికి మన వ్యతిరేకంగా పాపాలు చేసి ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించు, ఇదే తప్పిదాలు, ఇదే పాపాలు నూతన సంవత్సరంలో చేయకుండటానికి నా సహాయం చేయమని చేతులు జోడించి నిజాయితీగా మనసులోనికి వెళ్ళి ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిరి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. నీ శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా.
నిలచితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా, నీ శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా, నా హృది తలుపులు తెరచితినయ్యా, నీ దయను పొంద వేడితినయ్యా, నా హృది తలుపులు తెరచితినయ్యా, నీ దయను పొంది వేడితినయ్యా, బ్రతుకును మార్చుమా, కావుమా, నన్ను బ్రోగుమా, నా బ్రతుకును మార్చుమా, ఈ శరణు కోరి వచ్చితినయ్యా, ఈ దర్శనముకై నిలచితినయ్యా, నీ శరణు కోరి వచ్చితినయ్యా, నీ దర్శనముకై నిలచితినయ్యా. లను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమునా దేవునికి మహిమా, భూలోకమునా వారి ప్రేమ పాత్రులకు సమాధానము, సమాధానము. మహోన్నతమునా దేవునికి మహిమా, భూలోకమునా వారి ప్రేమ పాత్రులకు సమాధానము, సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము గణపరచుచున్నాము, మిమ్ము గణపరచుచున్నాము, మీ దయలీలలో కోరిదము. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, పిత ప్రియతమసుతుడా, జనితైక పుత్రుడ శ్రీ యేసువా, పిత ప్రియతమసుతుడా, సర్వేశ్వరుని ప్రియమైన గొర్రె పిల్ల, పొగ
పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము లోక పాప పరిహారార్థం లోక పాప పరిహారార్థం భూమిలో వెలసిన మా ప్రభువా మహాగణతతో కూర్చున్న శ్రీ యేసువా పిత కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న శ్రీ యేసువా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నీ మహిమను మేము చాటెదము మీ మహిమను మేము చాటెదము ఈ దయనే ఇలలో కోరెదము మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధాత్మమా మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధాత్మమా మహోన్నతులు మా పావన శ్రీ యేసువా పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మేము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పిత అయిన సర్వేశ్వరుని మహిమలో పరిశుద్ధాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును నీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు జయంతి అస్తమ దినము మరియమ్మ గారి దివ్య మాతృత్వ మహోత్సవము. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించదను. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకువలెనని చెప్పుము.
యావే మిమ్ము దీవించి కాపాడునమును వసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ చెప్పండి. దేవుడు దేవుడు మన దేవుడు మన దేవుడు మనపై దయచూపి మనపై దయచూపి మనలను దీవించునుగాక. మనలను దీవించునుగాక. దేవా, మా మీద దయచూపి మమ్ము దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ తనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవుడు మన దేవుడు మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీది జాతులనెల్లా నడిపించినది నీవే. అందరూ దేవుడు మన దేవుడు మనపై దయచూపి మనలను దీవించునుగాక. దేవుడు మన దేవుడు మనలను ఆశీర్వదించెను. దేవుడు మనలను ఆశీర్వదించెను. నాలుగు చెరుగుల వరకు గల జనులెల్లరూ అతనిని గౌరవింతురుగాక. అందరూ దేవుడు మన దేవుడు మనపై దయచూపి మనలను దీవించునుగాక. రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును. నిన్ను సదా సన్నుతింతును. నా రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును. నిన్ను సదా సన్నుతింతును. రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును. నిన్ను సదా సన్నుతింతును. ప్రతిదినము నిన్ను వినుతింతురు. కలకాలము నిన్ను ప్రణుతింతురు. ప్రభు మహామహుడు అత్యధికముగా, ప్రభు మహామహుడు అత్యధికముగా కీర్తింపదగినవాడు. నా రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును. నిన్ను
కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కాదు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. ఈ వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ వచనం నుండి 21వ వచనం వరకు పునీత లూకాసు గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. గొల్లలు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువుని గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు
తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచూ తిరిగిపోయిరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? దేవుని నామమున అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకు మనందరం సంతోషంగా ఉన్నాము? ఎందుకు మనందరం ఇప్పుడు సంతోషంగా ఉన్నాము? ఎందుకు? హ్యాపీ న్యూ ఇయర్ అని అంటే నూతన జీవితం, నూతన సంవత్సరంలోనికి అడిగడబోతున్నాం కాబట్టి మనందరం కూడా సంతోషంగా ఉన్నాం. మరి నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది. మరి ప్రతిరోజు కూడా మన రోజంతా పనిచేస్తూ ఉంటాము, సాయంత్రానికి వెళ్ళి పడుకుంటాము, మళ్ళీ పొద్దున లెగుస్తాం. మరి దాన్ని న్యూ ఇయర్ అనరా? న్యూ ఇయర్ అనరా దాన్ని? మన జీవితానికి ఒక న్యూ ఇయర్, అది కూడా ఒక కొత్త జీవితం. మనం పడుకుంటే మరలా తిరిగి లెగుస్తాం లేదో కూడా మనకు తెలుసా? తెలియదు. సో అదే ప్రతిరోజు కూడా మనం ఒక కొత్త జీవితాన్ని పొందుతున్నాము. ఇంకొక నూతన సంవత్సరం మాకు రాబోతుందని చెప్పేసి అందరు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ మనం ఉపోద్ఘాతంలో మన ఫాదర్ గారు చెప్పిన విధముగా ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి పండుగను మనం జరుపుకుంటున్నాం. ఏం పండుగ అది? మరియమ్మ గారి మాతృత్వ మహోత్సవము. అయితే భౌతికముగా మరియ తల్లి క్రీస్తుకు మాత్రమే తల్లి కాదు. భౌతికముగా మరియ తల్లి క్రీస్తుకు మాత్రమే తల్లి కాదు. ఆధ్యాత్మికంగా క్రీస్తు బాటలో నడిచే ప్రతి ఒక్కరికి కూడా ఆ మరియ తల్లి మనందరి తల్లి అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మరియ తల్లి క్రీస్తుకు మాత్రమే తల్లి కాదు, ఆధ్యాత్మికంగా క్రీస్తు బాటలో నడిచే ప్రతి ఒక్కరికి కూడా ఆమె ఒక తల్లిలాగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మన జీవితాల్లో చూసుకుంటే మన అమ్మని కూడా మరియమ్మ గారితో చూడవచ్చు. ఇదిగో మరి మరియమ్మ గారిని మనం అంతకు మించి ప్రేమించాలి. మన అమ్మని, మన తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తామో అంతకు మించి ఇంకా ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకని? మనందరం అదే చేస్తున్నాం. ఎందుకని? స్వయముగా దేవునికి జన్మనిచ్చిన మాత. అందుకని మరియ మాతృత్వ మహోత్సవం అని చెప్పేసి ఈరోజు మనందరం కూడా కొనియాడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క సంవత్సరం, నూతన సంవత్సరంలో యావత్ ప్రపంచము కూడా విశ్వ స్త్రీ సభ ఈ యొక్క దివ్య మాతృత్వ మహోత్సవం కొనియాడుతూ ఉంది. అయితే ఆ తల్లి మాతృత్వంలో దాగి ఉన్న ఆ గొప్పతనం ఏమిటి? అదేవిధంగా పరిశుద్ధ మరియమ్మను గూర్చి, మరియ తల్లిని గూర్చి సకల మానవాళి తల్లి అని మనందరము కూడా ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ అమ్మ మరియమ్మ గారు నాకే కాదు, నా తోటి వారికే కాదు, నా ఊరికే కాదు, యావత్ ప్రపంచానికి కూడా అమ్మ మరియమ్మ గారు తల్లిలాగా ఉంటున్న తల్లి అని చెప్పేసి సత్యాన్ని మనందరము కూడా ప్రకటిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సత్యాన్ని మనము విశ్వసిస్తూ ఉన్నాము, దాన్ని మనము నమ్ముతూ సాక్షాత్తు చెబుతుంది. ఇదిగో నా ప్రభువు తల్లి నా చెంతకు వచ్చుట ఎంత ధన్యము. ఎక్కడ చూస్తున్నాం మనం? అది లూకా శుభవార్త 1వ అధ్యాయము
43వ వచనంలో చూస్తూ ఉన్నాము. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును అని చెప్పేసి వందన వచనములు ఆ చెవిన పడగ సోకగానే ఆ గర్భమందలి శిశువు ఆనందముచ్చే గంతులు వేస్తున్న ప్రియదేవుని బిడ్డలారా. అయితే ప్రభువు పలికిన వాక్కులు నెరవేరనని విశ్వసించిన మనమెంత ధన్యురాలము. మనము కూడా ధన్యులమవుతున్నాం. ఎందుకంటే ప్రభువు పలికిన మాటలను వింటున్నాము కాబట్టి మనము కూడా ధన్యులమవుతున్నాము. ఆ అమ్మని మనము కూడా అమ్మ చూపించినటువంటి బాటలో మనము కూడా నడుస్తున్నాము కాబట్టి మనము కూడా ధన్యులమవుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మనము కూడా అదే ప్రతిరోజు ఆ మంగళవార్త జపంలో జపిస్తూ ఉన్నాం. ఒకసారి మంగళవార్త జపం చూద్దాం అందరం కూడా. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ పవిత్రాత్మ అనుగ్రహముతో దివ్య శక్తితో తన గర్భాన్ని దాల్చిన వ్యక్తి, తన రక్తమాంసములను ఇచ్చి జీవం పోసిన వ్యక్తి, సాక్షాత్తు తండ్రి దేవుడు తన జనితేక కుమారుని త్రిత్వంలోని రెండవ వ్యక్తిగా పుత్ర భగవానునిగా ఈ లోకంలోనికి పంపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పితా పుత్ర పవిత్రాత్మ అని చెప్పేసి ఆ త్రిత్వైక దేవుడు ఏక సర్వేశ్వరుడు మన జీవితంలో కూడా ఉండాలని మనందరం ప్రతినిత్యం కూడా ప్రార్థన చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పుత్ర సర్వేశ్వరుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ప్రతినిత్యం కూడా ఉండి దేవునికి మనందరం కూడా గొప్ప సాక్షులుగా ఉండాలని ప్రతినిత్యం కూడా మన ప్రార్థనలోనే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను గుడికి వెళ్తున్నాను, నేను క్రైస్తవునంటే కాదు, మనం దేవుడు చూపించినటువంటి సన్మార్గంలో నడుస్తూ ఉండాలి. ఆ సత్యానికి మనము సాక్షులుగా నిలుస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుని యొక్క కార్యములు మన జీవితంలో కూడా నెరవేరబోచున్నాయి. అదేవిధముగా మరియ మాతృత్వము అనేది దైవం యొక్క మాతృత్వము. అంటే మాతృత్వము అనేది అమ్మకి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరము. అదే ఇక్కడ ఉన్న తల్లులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అమ్మ అనే మాటలోనే ఉంది, ఏముంది? అమ్మ అనే ఆ ప్రేమని, అమ్మ అనే మాట మన చిన్న దెబ్బ తగలంగానే అమ్మ అంటాం. నాన్న అంటారా? అన్న అంటారా? చెల్లి అంటారా? అక్క అంటారా? అన్నారు ఎవరన్నా? లేదు. మన చిన్న దెబ్బ తగిలితేనే అమ్మ అంటాం. ఎందుకని? ఆ అమ్మలో ఉన్న ప్రేమ తత్వం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రేమనే మనకి ఆ అమ్మ ఈ లోకానికి తీసుకువచ్చింది. ఆ ప్రేమ ఎవరు? ఆ ప్రేమ ఎవరు? స్వయముగా ఆ యేసు ప్రభువే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మొన్న మన అందరం కూడా క్రిస్మస్ పండుగను జరుపుకొని ఉన్నాము. ఆ పశువుల పాకలో వచ్చినటువంటి యేసు ప్రభువుని మన హృదయం అనేటటువంటి పశువుల పాకలోనికి ఆహ్వానిస్తున్నామా లేదా? అతను మన హృదయంలోనికి వస్తున్నాడంటే మన హృదయము ఎంత శుద్ధిగా ఉంచుకొనబడి ఉండాలి. ఇదిగో గడిచిన సంవత్సరం మొత్తము కూడా మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఆ పాపాలను కడిగి వేసి మరలా మనందరికీ శుద్ధిని కలిగించి మరలా మనందరినీ కూడా ఆ పరలోకానికి తీసుకువెళ్ళడానికే ఆ తండ్రి భగవానుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి మరియమ్మ గారి ద్వారా మనకు ప్రసాదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవునికి మనము ఎటువంటి సాక్షులుగా నిలుస్తున్నాము? ఆ ప్రేమకి మనము ఏ సాక్ష్యాన్ని ఇస్తున్నాము? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధముగా మానవులైనటువంటి మరియమ్మ మనందరికీ తల్లి. క్రీస్తు భగవానునికి శిలువ మీద మరణించేటప్పుడు తన మాతృత్వాన్ని తనకు అత్యంత ప్రియమైన శిష్యులు ఎవరికి? యేసు ప్రభుకి అత్యంత ప్రియమైన శిష్యులు ఎవరండి? ఎవరు? స్నాపకుడైన యోహాను.
ఆ యోహాను గారిని చెబుతున్నాడు, అమ్మా ఇదిగో నీ బిడ్డ, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఆ సిలువ చెంత శిష్యుణ్ణి ప్రేమగా అతను ప్రేమిస్తున్నటువంటి శిష్యుని అమ్మకి ఇస్తున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి ఇస్తున్నాడు. అదే మనం యోహాను శుభవార్త 19వ అధ్యాయము 27వ వచనంలో చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లికి యోహానుని అప్పగిస్తూ ఉన్నాడు. దీని ద్వారా మరియమాత మానవులందరికీ ఒక తల్లిలాగా, ఒక క్రీస్తు యొక్క అధికారికంగా ప్రకటించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె క్రీస్తు యొక్క తల్లి అని చెప్పేసి అధికారపూర్వకంగా ప్రకటించబడి ఉన్నారు. అదే విధముగా క్రీస్తుని గురించి ప్రవక్తలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఇదిగో ఈ లోకానికి ఒక ప్రవక్త రాబోచున్నాడు అని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పి ఉన్నారు. అది ఈ నూతన జీవితంలో, నూతన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. అది యేసు ప్రభు ద్వారానే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ధైర్యముగా సువార్తను ప్రకటించాలి. ఎవరి సువార్తను ప్రకటించాలి? ఎవరి ప్రేమను మనం చాటి చెప్పాలి? తండ్రి భగవానుడు కుమారుడి యొక్క సువార్తను మనము ప్రతినిత్యము కూడా చాటి చెబుతూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనము చివరికి క్రీస్తు కోసమే మరణించాలి. మన జీవితాంతం కూడా క్రీస్తుకు ఒక గొప్ప సాక్ష్యముగా ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్నామంటే, ఈ లోకానికి వచ్చామంటే దేవుని యొక్క కార్యములు నెరవేర్చడానికే. మరలా తిరిగి మనందరం కూడా పరలోకానికి వెళ్తామని మనందరం కూడా విశ్వసించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తండ్రి దేవుడు తన కుమారుని మరియమ్మ గారి ద్వారా ఈ లోకానికి పంపించారంటే మన ద్వారా ఏదో ఒకటి ఈ లోకంలో జరగాలి. మనల్ని ఈ లోకంలో సృష్టించబడి ఉన్నామంటే మన ద్వారా ఏదో ఒకటి ఈ లోకంలో జరగాలి. ఆ దేవుని కార్యమే మన ద్వారా ఈ లోకంలో జరగాలని చెప్పేసి మనల్ని కూడా ఈ లోకంలో సృష్టించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా తిరిగి మనము పరలోకానికి వెళ్ళాలంటే అది కేవలము యేసు ప్రభు మాత్రము ద్వారానే మరలా తిరిగి మనము ఆ యొక్క పరలోకానికి వెళ్ళగలుగుతున్నాము. అందుకని మనం దేవునికి సాక్షులుగా ఉండటానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాము. దేవుని కార్యాలకి సాక్షులు ఇవ్వడానికి, ఆ సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి మనము ఈ లోకానికి వచ్చి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాము? మరి ఆ దేవుని తల్లి మనందరికీ తల్లిలాగా ఉంటుంది. అయితే ఈ యొక్క మరీ తల్లిపై భక్తి విశ్వాసము మనము ఏ విధంగా చూపిస్తున్నాము? ఆ మరియమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం అడిగిన ప్రతి వరము కూడా మనకి కలుగుతుంది. ఎంతమంది విశ్వసిస్తున్నారండి? ఇదిగో మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా నాకు మేలులు జరిగినాయి. ఎవరు లేరనుకుంటా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం దేవునికి సాక్ష్యం చెప్పడానికి వెనుకాడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడు కూడా మనము ప్రేమకి, దేవునికి సాక్షులుగా నిలబడుతూ ఉండాలి. అదే అందుకని మనందరం కూడా ఈ లోకాల్లో క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇదిగో నాయన, ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఒక నూతన సృష్టిగా సృష్టించబడి ఉన్నావు. మీకు సాక్షులుగా ఉండటానికి మాకు ఇంకొక నూతన సంవత్సరమును, ఒక గొప్ప నమ్మకమును, ఆశతో చూడుటకు ఎదురు చూస్తూ ఉన్నాము. దేవా, మీ యొక్క వరములను మా మీద కృమ్మరించండి. మీ యొక్క ప్రేమకు మేము సాక్షులుగా నిలిచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులపైన, బోధకులపైన, యువతి యువకులపైన దృష్టి సారించి వారు ఎదిగే ప్రాయములు వారికి ఎటువంటి అపాయము లేకుండా మీ యొక్క ఆశీర్వాదములు, మీ యొక్క సత్యమనే మార్గంలో నడిచే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాము. వారు అధిక శాతములు అభివృద్ధి పొంది మీకు సాక్షులుగా నిలిచే భాగ్యాన్ని వీరందరికీ కూడా ప్రసాదించమని వేడుకుంటున్నాం. దేవా, మా నాథుడును మీ కుమారుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అందరము లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుదాము.
పరలోక శక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థనలు. సర్వశక్తిమంతుడును దయామయుడును అయినటువంటి సర్వేశ్వర, ఈ రాత్రికాల సమయంలో మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ఈ బలిపీఠము చెంత ఉన్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ప్రత్యేకముగా ఆశీర్వదించి దీవించండి. మేమందరమును కూడా ఈ రాత్రికాల సమయంలో మేము స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలని ఆశ కలిగి ఉండి ఉన్నాం. మీ కృప, దీవెనలు, ఆశీర్వాదములు, అనుగ్రహములు మా అందరికీ కూడా అనుగ్రహించిన ఎడల మేము ఆ యొక్క గొప్ప వరములతో ఈ యొక్క నూతన 2026 సంవత్సరాన్ని సంపూర్ణముగా ఫలప్రదముగా మేము మలుచుకొనగలమని నమ్మి విశ్వసిస్తూ మీ సన్నిధిలో ఉండి మేము ఆరాధించున్నాం. ఈ మా ప్రార్థన దయతో ఆలకించి, మా యొక్క మొరను ఆలకించి, మా కోరికలను నెరవేర్చమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల ప్రభు, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, బంధుమిత్రులు, శ్రేభిలాషులు, స్నేహితులు అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నాం. ప్రార్థన చేస్తామని మాట ఇచ్చినటువంటి వారి కొరకు, ప్రార్థన చేయమని అడిగినటువంటి వారి కొరకు, ప్రార్థన చేయాలని అనుకున్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ వారందరినీ దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పోపు గారిని, బిషప్ గారులను, కార్డినల్ గారులను, గురువులను, కన్యాస్త్రీలు, ఉపదేశులు, విశ్వాసులందరినీ కూడా ఆశీర్వదించి తిరుసభలో మేము విశ్వాసపాత్రులుగా, తిరుసభను బలపరిచేటటువంటి వారిగా, విశ్వాసములో నడిపించుటకు మా అందరికీ కావలసిన శక్తిని దయచేయమని, మా మేతారులైనటువంటి జయరావుపల్లి మేర తండ్రి గారిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఈ నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకొనిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మేమందరమును కూడా ప్రభు ఇప్పుడు మేము ఈ దివ్య బలి పూజ ద్వారా పొందేటటువంటి అనుగ్రహములు, ఆశీర్వాదములు, దీవెనలు, కృపావరములు అన్నిటినీ కూడా పొంది మాతో తీసుకొని వెళ్ళి వాటిని మా జీవితంలో అనుభవించుకొని మేమందరమును కూడా సుఖ సంతోషములతో జీవించినట్లు ఆశీర్వదించమని, ఇక్కడ చదువుకుంటున్నటువంటి బిడ్డలందరూ కూడా వారి వారి యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రయోజకునట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభు, ఈ యొక్క సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీని నడుపుతున్నటువంటి మోజెస్ ఫాదర్ గారిని, మరి ఫిలిక్స్ ఫాదర్ గారిని, మరి నర్సింగ్ కాలేజీ నడిపిస్తున్నటువంటి అల్పుణ్ణైనట్టు మరి ఇక్కడ ఉన్నటువంటి దేపాల్ ఫాదర్ గారిని, బాల్ జోసెఫ్ ఫాదర్ గారిని దీవించి
మా అందరికీ కావలసినటువంటి కృపా సత్యములను అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రార్థించుదాము. ప్రభు, ఈ యొక్క మా మనవులన్నిటినీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో ఉన్నటువంటి ప్రతి కోరికను, విన్నపమును ప్రత్యేకంగా మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. మా అందరికీ అవసరమైనటువంటివి, ఇంకా మేము అడగనటువంటివి అన్నింటినీ కూడా కావలసిన విధముగా మీ యొక్క దీవెనలుగా మలచి మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవులకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని అర్పణగా నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. మరియమాత అర్పించిన బాలయేసు రీతిగా నా హృదిని జకర్యా అర్పించిన ధూపదీపర్పణగా ఆత్మానుసారం నడిపించుమా, నీ మహిమలు నన్ను చేర్చుమా. హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునికి స్తుతి అర్పణం. ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియార్పణం. గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్యమరియమ్మ దివ్య మాతృత్వపు మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కృమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమొగటను చూసుకొని పరవశించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మరే తల్లి మాతృత్వ మహోత్సవమును చేసుకొనుచున్న నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక స్తుతిని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. తద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దేనభావముతో స్తుతించుట ఎట్లనగా, పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. పరిశుద్ధ మీరే పరిశుద్ధ, పరిశుద్ధ మీరే పరిశుద్ధ. తేలిన వారి నామమున వచ్చిడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. పరిశుద్ధ పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునివి మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియాంబతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములు వారు సంశయము. ఏలైనా వీరి విజ్ఞాప ప్రార్థన నిరవధి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ ప్రేమయందు ఈ లోకమున్న విన్నారా వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకును. మేమనో అచ్చడి చేరి మీ మహిమని వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
మేలులు కలుగునుగాక. అందరం నిలబడి మన ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందుండును మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొన్న మనం అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును కాపాడను గాక. I request only Catholics to come forward. That to those who are prepared yourselves to receive communion, please Catholics come forward to receive the communion. విందుకై
దైవ జనమా ప్రభుని విందులు పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం నీ జీవితమే ధన్యమై. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం నీ జీవితమే ధన్యమై. రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు, రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు, మధురమైన ఈ విందు మనోహరుని దివ్య విందు, ముక్తి నొసగు ఈ విందు మరియ సుతుని మోక్షపు విందు, ముక్తి నొసగు ఈ విందు మరియ సుతుని మోక్షపు విందు. రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు, రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. అమరమైన ఈ విందు అలు పెరుగని ఆత్మ విందు, అమరమైన ఈ విందు అలు పెరుగని ఆత్మ విందు, సకల జనుల రక్షణ విందు, శాంతి నొసగు శుభ విందు, సకల జనుల రక్షణ విందు, శాంతి నొసగు ఈ విందు. రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు, రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు. ప్రేమ విందుకై పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రేమ విందుకై
పరుగిడి రండి ఓ దైవ జనమా, ప్రభుని విందులో పాల్గొనరండి ప్రియజన సంగమా. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం నీ జీవితమై ధన్యమై. ప్రభుని దివ్య రూపం నీ మదిలో ప్రేమ దీపమై వెలగాలి కలకాలం నీ జీవితమై ధన్యమై. రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు, రండి రండి ఈ జీవపు విందుకు, రండి రండి పరలోకపు విందుకు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మహా సంతోషమైన రోజు, సంవత్సరానికి మొదటి రోజు. మంచిగా మన జీవితాన్ని ప్రారంభం చేయటానికి ఆరాధనతో దివ్య పూజా బలితో మనం మొదలుపెట్టి ఉన్నాం. ఈరోజు మోసెస్ ఫాదరు కొన్ని కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు మహా సంతోషంగా ఈ దివ్య పూజా బలిని సమర్పించి వారు మన కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరి తరపున ఫాదర్ గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. తదుపరి మన జాకో ఫాదర్ గారు, తర్వాత ఈరోజు ప్రసంగం చేసిన ఫాదర్ గారు, నాకు పేరు తెలియదు కానీ బాల జోసెఫ్ గారు అంట. వీళ్ళిద్దరు కూడా ఈ పూజా బలిలో ఉండటమే ఒక దండిగా మెండుగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఈ నూతన సంవత్సరం అలాగ పాడి పంటలతో ఆయుళ్ళ ఆరోగ్యాలతో మొదలు పెడుతుందని చెప్పి ఆ ప్రభువుకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. పిల్లరా, గడిచిన రోజులంతా కూడా అందరూ కూడా పూజల్లో పాల్పంచుకొని క్రిస్మస్ పండగని మహాఘనంగా చేసుకుంటూ వచ్చిన మనకి ఆ తల్లి మనల్ని దీవిస్తుంది ఈ రోజున అనేదానికి ఏ ఒక్క అనుమానం కూడా లేదు. యావే మిమ్మల్ని దీవించుగాక, ఆయన మోకాంతి మీ మీద వెదజల్లును గాక, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని చెప్పి ఆ ఆరోని యొక్క కుమారుడు బిడ్డలకు అందరికి కూడా ఇలాగ ప్రజలను దీవించండి అని చెప్పి వాగ్దానం చేసిన ప్రభు మన మధ్యలో వండుకొని ఈరోజు మనల్ని దీవిస్తూనే ఉంటాడు. అందువల్ల పిల్లరా, మీరందరూ కూడా మన కుటుంబాల కోసం ముఖ్యంగా ప్రార్థన చేయాలా.
మన పాడి పంటల కోసం ప్రార్థన చేయాలా, ఆయుళ్ళ ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయాలా. ఇంకా ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూషన్లు 2 కూడా మన మెత్రాసనానికి 2 కళ్ళు లాంటివి. ఈ కళ్ళు బాగా కనిపిస్తూ ఉంటేనే మనకందరూ కూడా వెలుగులో నడిచినటువంటిది. ఒకవేళ ఏదో చిన్న కష్టం వచ్చినప్పుడు కూడా మనం తట్టుకోలేకపోతాం. అందువల్ల గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభు మనతో పాటు నడిపించినాడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ కొత్త నూతన సంవత్సరంలో కూడా ఆఖరి వరకు మనతో పాటే ఉండి ఆ దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, చదువుకునే బిడ్డలందరూ కూడా 30 అంతలుగా 60 అంతలుగా ప్రభు యొక్క దీవెనలు పొందాలని, అదే సమయంలో ఈ ఇన్స్టిట్యూషన్ పనిచేసుకునే మఠవాసులు, అదే సమయంలో మోసెస్ ఫాదర్ గారు, జాకో ఫాదర్ గారు, ఇంకా నేను అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మాకందరూ కూడా ఆ ప్రభు దేవాది దేవుడు నిండు ఆయుళ్ళ ఆరోగ్యాలు దయచేయమని వేడుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ఈ పూజ అయిన తర్వాత ఈ వాగ్దాన కార్డులు ఇవ్వబడతాయి. దయచేసి అందరి ఎగాని చేయి చాపుకుంటూ రాకుండా ధారాళంగా లైన్లో దివ్య సప్తాహం తీసుకునేందుకు ఎలాగొచ్చినారో అలాగనే వచ్చి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఆయన ఇచ్చే వాగ్దానం, ఆయన చేసే వాగ్దానం ఆఖరి వరకు మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఆ భగవంతుడి వేడుకుందాం. మరి ఒక్కసారి ఈ ఆల్టర్ డెకరేషన్ మన అమ్మగారులు మంచిగా చేసి ఉండారు. కాబట్టి మన అమ్మగారుల కోసం ఒకసారి చప్పట్లు కొట్టడం చూద్దాం. రెండోది, ఈరోజు మన ఆర్గనిస్టు, ప్యాడ్ కొట్టే వ్యక్తి, ఆ తర్వాత పాటలు పాడిన పేర్లు తెలియదు వాళ్ళు, తర్వాత పాటలు పాడిన క్వైర్ క్లాస్ పిల్లమ్మగారులు అందరికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సరే, దేవుడు మనల్ని దీవించాలని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. మోజెస్ ఫాదర్ గారి తరపున, ఫిలిక్స్ ఫాదర్ గారి తరపున, బాల్ జోసెఫ్ గారి తరపున మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సర 2026 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దయచేసి ముగింపు ప్రార్థనకు నిలబడండి. ఇదైన తర్వాత ఈ వాగ్దానాలు ఇష్టమైన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. బహుశా నూతన సంవత్సరంలో దేవుడు మీద ఒక మాట చెప్తున్నాడు అనుకుంటే దాని ద్వారా మేము ఫాదర్స్ మీద ముందుకు వస్తాం. తీసుకోండి, ప్రార్థించుదాము. ఓ ప్రభువ, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్మ నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతకు నీ కుమారుని తల్లిగాను శ్రీసభ మాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవనమును క్రొత్త ఆశలను అందించుకునే రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవనమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరం అంతయు బడిసి ఆనందించగలుగుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు పాడండి, ఇందాక జీవనదులు అన్న పాట పాడండి, ఫాదర్స్ మాగిస్తారు. నేను ఒక వాగ్దానాన్ని తీసుకున్నాను, చదువుతూ నాకు వచ్చింది. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ద సన్ విల్ నాట్ హార్మ్ యూ బై డే నాట్ ద మూన్ బై నైట్. థ్యాంక్స్ బి టు గాడ్. థ్యాంక్ యూ. దిస్ మై. అందరు కూర్చోండి. మరి పాట పాడుతూ ఉండగా వచ్చి తీసుకుంటారు. అదే కూర్చొని పాట పాడుతూ ఉంటారు. అవసరం తర్వాత అందరూ వచ్చి వరుసగా వచ్చి మరి లైన్లో వచ్చి ఈ వాగ్దానాలు కావలసినటువంటి వారు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రవహింపచేయుమయా
జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. నీ కైండ్లీ స్టాండ్ అప్ ఫర్ ద ఫైనల్ బ్లెస్సింగ్. ఈ బ్లెస్సింగ్ ఆఖరి ప్రార్థన తర్వాత అందరికీ క్రిందకు వెళ్ళినట్లయితే కేక్ కట్టింగ్ ఉంటుంది. తర్వాత ఫాదర్ ఫెలిక్స్ గారు కొద్దిగా స్నాక్స్ కూడా అరేంజ్ చేశారు. విల్ హ్యావ్ స్మాల్ సెలబ్రేషన్ ఫర్ 10 minutes, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. పైన ఆఖరి పాట ప్రార్థన అయిన తర్వాత కూడా అందరం కూడా దయచేసి క్రిందకు వెళదాం. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని యొక్క ప్రత్యేక ఆశీస్సులను స్వీకరించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలను దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవనకర్తను పొందిన అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము నసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటుకు తోడుకొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఈ నూతన సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మరియమాత మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫాదర్ విశ్వస్. సహాయమాత నేను వెంబడించెదము ఆ జీవితయానంలో. నిష్కలంక మాత నిత్య సహాయమాత నేను వెంబడించెదము ఆ జీవితయానములో. నీ ప్రియమైన బిడ్డలుగా చేరదీయు మమ్మందరినీ, చేరదీయు మమ్మందరినీ. నీ ప్రియమైన బిడ్డలుగా శ్రీ యేసుని బాటలో మమ్ము కూడా నడిపించమ్మా. శ్రీ యేసుని బాటలో మమ్ము కూడా నడిపించమ్మా. ఆవే ఆవే మరియా, ఆవే ఆవే, ఆవే ఆవే మరియా, ఆవే ఆవే. నిష్కలంక మాత నిత్య సహాయమాత నేను వెంబడించెదము నా జీవితయానములో. యేసుని గర్భమున దాచి ధన్యురాలవయ్యావు అమ్మా, అమ్మా మరియా. నీ గర్భమే దేవదేవునికి గర్భగుడి అయ్యగా అమ్మా, అమ్మా మరియా. బాలయేసుని గర్భమున దాచి ధన్యురాలవయ్యావు. నీ గర్భమే దేవదేవునికి గర్భగుడి అయ్యగా
కంటి పాపలా కాపాడితివి కరుణామయుడు క్రీస్తుని, కన్న తల్లివై పోషించితివి పరమాత్ముడు క్రీస్తుని. కంటి పాపలా కాపాడితివి కరుణామయుడు క్రీస్తుని, కన్న తల్లివై పోషించితివి పరమాత్ముడు క్రీస్తుని. చేయి పట్టి నడిపించావు చక్కనైన చిన్నారి బాలుని, చేయి పట్టి నడిపించావు చక్కనైన చిన్నారి బాలుని. ఆవే ఆవే మరియా ఆవే ఆవే, ఆవే ఆవే మరియా ఆవే ఆవే. నిష్కలంక మాత నిత్య సహాయ మాత, నిన్ను వెంబడించెదము మా జీవిత యానములో. నిష్కలంక మాత నిత్య సహాయ మాత, నిన్ను వెంబడించెదము మా జీవిత యానములో. ఈ ప్రియమైన బిడ్డలుగా చీరదీయు మమ్మందరినీ, చీరదీయు మమ్మందరినీ. నీ ప్రియమైన బిడ్డలుగా శ్రీ యేసుని బాటలు మమ్ము కూడా నడిపించమ్మా. శ్రీ యేసుని బాటలు మమ్ము కూడా నడిపించమ్మా. ఆవే ఆవే మరియా ఆవే ఆవే, ఆవే ఆవే మరియా ఆవే ఆవే, ఆవే ఆవే మరియా ఆవే ఆవే, ఆవే ఆవే మరియా ఆవే ఆవే. నిత్య సహాయ మరి గత కాలం అంతా కూడా ముఖ్యంగా 2025వ సంవత్సరంలో మనందరినీ కూడా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినటువంటి ఈ దివ్య పూజలో పాల్గొని మన కొరకు ఈ దివ్య పూజ బలి సమర్పించినటువంటి పూజ గురువులను ఆశీర్వదించమని, ముఖ్యంగా మనలందరినీ కూడా రానున్నటువంటి నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి సంతోషంగా గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని, గత సంవత్సరం మరణించిన బిడ్డలందరికీ కూడా నిత్య విశ్రాంతిని దయచేయమని, ముఖ్యంగా గొర్రెబొచ్చు యేసుపాదం గారి ఆత్మక నిత్య విశ్రాంతిని దయచేసి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా జరిగించమని, అదే రీతిగా ఈ కళాశాలను పరిపాలిస్తున్న పూజ్య గురువులు మోజెస్ ఫాదర్ గారిని, ఫెలిక్స్ ఫాదర్ గారిని, జాకబ్ ఫాదర్ గారిని ఆశీర్వదించమని, సేవలు అందిస్తున్నటువంటి ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న కన్యస్త్రీలను దీవించమని, ఈ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ గారిని, ఇంకా ఫ్యాకల్టీ సార్లు అందరినీ కూడా ఆశీర్వదించమని, పనిచేయని బిడ్డలను దీవించి కాచి కాపాడమని, చదువుకునే బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని దయచేయమని, ఈ రానున్న నూతన సంవత్సరంలో మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడినట్లుగా తల్లి మరియ మాత ద్వారా బాలయేసునకు అందరం కలిసి ఒక పరలోక చెప్పు మంగళవారం చెప్పు తత్వ స్తోత్రం వేడుకుందాము. పరలోకమందుండని మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయముందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునకును పవిత్ర ఆత్మకును మహిమ కలుగును గాక. అదిలో కలిగినట్లు ఇప్పుడు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. జ్యేష్ఠనాథుని మిక్కిలి పరిశుద్ధమైన దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ అమలోద్భవ మాత, మా కొరకు వేడుకోనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకోనండి. పునీత యోధా గారా, మా కొరకు వేడుకోనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. ఫ్రాన్సిస్ ఎవరి గారా, మా కొరకు వేడుకోనండి. పునీత జ్వానేసు గారా, మా కొరకు వేడుకోనండి. దైవ సేవకులు సిలియో పాస్కాలి గారా, మా కొరకు వేడుకోనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకోనండి. సకల సన్మనస్కులారా, మా కొరకు వేడుకోనండి. మన కావలిన సన్మనస్కులారా, మా కొరకు వేడుకోనండి. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మరొకసారి We wish you
We wish you. Happy New Year. We wish you.